హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వాసవికాన్ ట్రావెలర్ మరో కొత్త వీడియో తోటి మీ ముందరికి అయితే వచ్చేస్తున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి తమిళనాడులో ఉన్న నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అసలు మనం వచ్చేసి ఈ టెంపుల్కి భీమవరం నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది చూద్దాం. ఈ టెంపుల్కి వెళ్ళి రావాలంటే మనం చెన్నై వెళ్ళి అక్కడి నుంచి ఇంచుమించు 60-70 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళేట్టయితే కనుక వన్ డే ప్లాన్లో పెట్టుకోవచ్చు. పోతే నేను వచ్చేసి మనకి నరసాపురం నుంచి చెన్నై వందే భారత్ ట్రైన్లో నేను భీమవరం నుంచి చెన్నైకి వెళ్ళడం అయితే జరిగింది. ఈ ట్రైన్లో భీమవరంలో ట్రైన్ టైం వచ్చేసి మధ్యాహ్నం 3:20 ఉంటుంది. రాత్రి 11:45 చెన్నై వెళ్తుంది. మీకు అవకాశం ఉంటే అక్కడ ఎవరన్నా రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. లేదంటే ఒక స్టేషన్కి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్న్నర దూరంలో రూమ్స్ దొరుకుతాయి. మీకు 1000-1500 నుంచి రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసి మన చెన్నై సెంట్రల్కి ఎదురుగా ఉన్న చెన్నై పార్క్ రైల్వే స్టేషన్లోంచి, అంటే చెన్నై పార్క్ టౌన్ 2 స్టేషన్లు ఉంటాయి. మీ దగ్గర రైల్ 1 యాప్ ఉంటే కనుక దాంట్లో టికెట్ తీసేసుకోవచ్చు. కౌంటర్ దగ్గర లైన్లో నుంచినే టైం కలిసి వస్తుంది. చెన్నై పార్క్ నుంచి పార్క్ టౌన్కే దారి ఉంటుంది. ఒక 300 మీటర్స్ దూరం ఉంటుంది. మీరు అక్కడికి వచ్చేసి తిరువెన్మయూర్ అనే ఊరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీరు ట్రైన్లో రైట్ సైడ్ కూర్చుంటే కనుక మీకు సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా చపాకు క్రికెట్ స్టేడియం కనబడేది. నాకు సరదాగా వీడియో తీశాను. అదే మీరు లెఫ్ట్ సైడ్ కూర్చుంటే కనుక బంగాళాఖాతం కనిపిస్తుంది. బాగుంటుంది బీచ్ ఏరియా అంతా కూడా చూడటానికి. తర్వాత వచ్చేసి మనం తిరువెన్మయూర్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి లెఫ్ట్కి తిరిగి ఒక 600-700 మీటర్లు, అంటే ఇంచుమించు 6 కిలోమీటర్ పైన నడిస్తే కనుక మనకి తిరువెన్మయూర్ బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ నుంచి తిరువెడంతై అనే బస్సులు అయితే ఉంటాయి. 1 గంట జర్నీ ఉంటుంది. ఇంచుమించు 35 రూపాయలు ఛార్జ్ చేస్తారు బస్కి. బస్సు టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆపుతారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చేయచ్చు. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో టెంపుల్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇంకా స్వామివారు ఎలా వెలిసారు ఏంటని విషయాలు మనం చూద్దాం. ఈ టెంపుల్ 1000 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి. ఈ టెంపుల్ వచ్చేసి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అండర్ కవర్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో పాస్ చేసి అక్కడ ఇంగ్లీష్లో రాసింది అది చదవచ్చు. ఇంకా స్వామివారు ఎలా వెలిసారు, ఇక్కడ నిత్య కళ్యాణ పెరుమాళ్ అనే పేరు ఎలా వచ్చింది ఏంటనేది మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వచ్చేసి విష్ణుమూర్తికి జయుడు విజయుడు అనే 2 ద్వారపాలకులు ఉండేవారు. వాళ్ళ యొక్క తర్వాత జన్మలో అసురులుగా పుట్టాలని కొంతమంది ఋషులు చేసి పెంచబడ్డారు. వారు భూమిపై కశ్యప ఋషికి, ఆయన భార్య అయిన దితికి, హిరణ్యకశిపుడు అనే రాక్షస సోదరులుగా జన్మించడం జరిగింది. వారు తమ బలంతో విశ్వాన్ని అంతటినీ కూడా తమ అధీనంలో తెచ్చుకోవడం అనేది జరిగింది. పెద్ద సోదరుడైన హిరణ్యాక్షుడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏంటంటే ఏ జంతువు లేదా మానవుడి చేత అతని మరణం రాకుండా అతను వరం అడగటం జరిగింది. హిరణ్యాక్షుడు వచ్చేసి భూమిని భూదేవిగా అవతరించిన దేవతల్ని బంధించి గర్భోతకం అనే ఒక కారణ సముద్రాన్ని దాచిపెట్టడం జరిగింది. దేవతలందరూ ఋషులు మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి అడగటం కోసం
విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది. హిరణ్యాక్షుడు వరం అడిగినప్పుడు చిన్న పొరపాటుగా వరాహం అనే జంతువుని చేర్చకపోవడంతో విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి ఆ సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. హిరణ్యాక్షుడు స్వామివారిని అడ్డుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా తీవ్రమైన యుద్ధం జరిగింది. తర్వాత స్వామివారు భూమిని తన కోరలపైకి ఎత్తుకుని ఇంచుమించు 1000 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధంలో స్వామివారు అంటే వరాహం విజయం సాధించింది. తర్వాత ఆ వరాహం కోరలపై ఉంచుకున్న భూమిని తీసుకొచ్చి, అంటే ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది ఏంటంటే భూమి మీద కదా యుద్ధం జరిగింది అన్న దృష్టిలో ఉన్నట్టు ఉంటారు. యుద్ధం జరిగింది భూమి మీద కాదు, సముద్రంలో జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గర్భోదకం అనే కారణ సముద్రం అనమాట. అది అంటే వాళ్ళు క్రియేట్ చేశారు దాన్ని, ఆ సముద్రాన్ని. ఆ రాక్షస సోదరులు ఇద్దరు కూడా ఆ సముద్రంలో యుద్ధం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడున్న భూమిని తీసుకొచ్చేసి మామూలుగా భూమి ఎక్కడ ఉండేదో అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాంతో భూదేవి ఆ వరాహ రూపంతో ప్రేమలో పడుతుంది. అందుకే ఇక్కడ స్వామివారు అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇలాగా వరాహం విష్ణుమూర్తి రూపంలో ఉండటం చూసి చాలామంది కన్యలు స్వామివారిని వివాహం చేసుకోవటానికి ఎదురు చూస్తూ ఉండేవారు. కాలవ మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి 360 మంది కుమార్తెలు ఉండేవారట. ఆ 360 మంది కుమార్తెలను కూడా విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని కాలవ మహర్షి స్వామివారిని కోరటం జరిగింది. అందువల్ల స్వామివారు రోజుకి ఒక్కొక్కరిని చొప్పున 360 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటారు అని నమ్మటం వల్ల స్వామివారికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. స్వామివారు అదే పేరుతోటి భక్తుల్ని అనుగ్రహించడం జరుగుతుంది. అమ్మవారి పేరు వచ్చేసి కోమలవల్లి తాయారు. ఇక స్వామివారి యొక్క వివాహాలకి సాక్షిభూతంగా విష్ణుమూర్తి శ్రీన రూపమైన రంగనాథ స్వామి ఇక్కడ జరిగిన మొట్టమొదటి వివాహానికి హాజరయ్యారని, అందువల్లే ఈ ఆలయంలోనే ఆయన నివసిస్తూ ఉంటున్నారని భక్తుల యొక్క నమ్మకం. ఇక ఈ గుడిలో వివాహం కాని వారు కానీ, వివాహం ఆలస్యం అవుతున్న వారు కానీ, లేదా కోర్టు కేసులు, చదువులు అటువంటి విషయాల్లో ఏమన్నా ఆలస్యం ఉన్నా కానీ 2 పూలమాలలు తీసుకుని ఒకటి స్వామివారికి సమర్పించి ఇంకోటి మెడలో వేసుకుని 9 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం వస్తుందని భక్తుల యొక్క అభిప్రాయం. ఆ పూలమాలలు వచ్చేసి ఇంచుమించు 300 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది రేటు. దాన్ని బట్టి మీరు మీకు నచ్చిన పూలమాలలు తీసుకుని వెళ్ళొచ్చు గుళ్ళోకి. ఈ టెంపుల్ వచ్చేసి కావులం బీచ్ ఏరియాకి దగ్గరలోనే ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి హృదయలీశ్వరర్ టెంపుల్ అని మన చెన్నై అరకోణం రూట్లో తిరునింద్రవూర్ అనే ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. ఇక స్వామివారు చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ భక్తుడు పూసలార్ నాయనార్. ఆయన శివుడి కోసం ఒక గొప్ప ఆలయం కట్టాలని కోరుకున్నా కూడా అందుకు ధనం అనేది లేకపోవడంతో ఆయన హృదయంలోనే గుడి యొక్క ఒక్కో భాగాన్ని ఊహించుకుంటూ శివాలయం కట్టేయడం జరిగింది.
ఆయన అలా హృదయంలోనే గుడి కట్టేసుకుని స్వామివారిని ప్రతిష్ఠ రోజున రమ్మని ఆహ్వానించడం జరిగింది. అదే సమయంలో ఆ కాలంలో పల్లవులు తమిళనాడు పరిపాలించేవారు. ఆ పల్లవ రాజుల్లో ఒక ఆయనైన రాజసింహ పల్లవ ఆయన కూడా ఒక గుడి కట్టి స్వామివారిని అంటే పరమశివుడిని ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. అదే సమయంలో ఈ రాజసింహ పల్లవరాజు గారు కట్టించిన ఆలయం కూడా ప్రతిష్ట ఉండటంతో స్వామివారు నేను నా భక్తుడు కట్టించిన గుడికి వెళ్తాను, నువ్వు ప్రతిష్ఠించిన ఆలయానికి రావటం కుదరదు అని చెప్పడం జరిగింది. దాంతో ఆ పల్లవరాజు ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే గుడి లేదు, ఏమీ లేదు. దాంతో ఆశ్చర్యపడి ఆ పోసలార్ నాయనారిని కలుసుకుని ఆయన్ని వివరాలు అడిగి ఆయన మనసులో ఉన్నట్టుగానే ఆ పల్లవరాజు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఇంచుమించు 6-7 శతాబ్దాలకు చెందిందిగా మనకి అక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం గురించి మా ఊరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపిల్లూరు గ్రామం. మా ఊరు శివాలయాన్ని ప్రతిష్టకు వచ్చిన శృంగేరి పీఠం తెలుగు రాష్ట్రాల సంచాలకులు, భారతీయ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పూసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారు ఈ ఆలయం గురించి చెప్పడం జరిగింది. ఆయన నాకన్నా చాలా వివరంగా చెప్పారు. కాకపోతే నేను కొంచెం వీడియో టైం తక్కువ ఉండటం వల్ల ఈ మాత్రం చెప్తున్నాను. ఏమైనా అవకాశం ఉంటే కనుక ఆయన ఈ టెంపుల్ గురించి చెప్పిన వీడియో ఉంటే మీకు లింక్ షేర్ చేస్తాను, తప్పనిసరిగా చూద్దరు. కానీ హృదయానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ ఇబ్బందులు దొక్కుతాయని నమ్మకం. అక్కడి నుంచి మళ్ళీ చెన్నై సెంట్రల్ స్టేషన్కి లోకల్ ట్రైన్లో వచ్చేసి రూమ్ వికెట్ చేసేసి నేను కేటీసీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో విజయవాడకు బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. 1800-1900 పడింది నాకు. వాళ్ళు కూడా విజయవాడకి బస్ సర్వీసు కొత్తగా స్టార్ట్ చేసామని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం వాసు ఐకాన్ ట్రావెలర్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.